హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గుణారూప వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే స్పెషల్? హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు వచ్చి నాటుకోడి పులుసు. ఇక్కడ ఒక ప్రత్యేక మామిడి తోటలో చేస్తున్నాం. చూడండి ఎలా ఉంటుందో. మేము తిని మేము టేస్ట్ చెప్తాం. కష్టపడకపోయినా కష్టపడినట్టు ఇట్లా బిల్డప్లు ఇస్తారు కొంతమంది. పట్టించుకోకూడదు, వెలిగిస్తాడంతా. ఇప్పుడు అంజీ వచ్చి ఆయిల్ వేస్తున్నాడు. పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు. చూసారా, ఈరోజు మాస్టర్ చెఫ్ అంజీ, మా బాలు అన్న. నాటుకోడి ముక్కలు చూసారు, ఆల్రెడీ కట్ చేస్తున్నాము. అరేంజ్ చేసేసుకుంటే ఒక చిన్న క్లాత్ వేసేసి ప్రస్తుతానికి ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా ఇది. ఎన్ని గ్రాములు ఇది? 100 గ్రాములు ఉంటుందా? ఇప్పుడు బాగా 40 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేస్తున్నారు. ఇప్పుడు ఉప్పు. చికెన్ ముక్కలు కొంచెం బాగా దూరగా అయిన తర్వాత చికెన్ ముక్కలని దీంట్లో వేసేయాలి. పసుపు వాళ్ళు ముసలి రాళ్ళ ఉప్పు గట్టిగా అరుస్తుంటాడు చూసినవాడు అట్లా. మసాలాలు ఎక్కువ లేకండి. అంజీ వాటర్ వేయరు దీంట్లో? లేదు, వాటర్ అవసరమే లేదు. ఎందుకు? ఇంట్లో పెడితే ఆటోమేటిక్గా అంటే చికెన్ నుంచి వాటర్ వస్తుంది అంటవా? అంతే. పచ్చిమిర్చి స్పెషల్. నీళ్ళు వేసి ఇప్పుడు మళ్ళీ ఉడకడం కష్టమా? బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికితే కొంచెం మంట తక్కువగా ఉంది, వేస్తున్నాం. ఇప్పుడు చూసారా, ఇవే మ్యాంగో చెట్లు. ఎక్కడున్నాయి కాయలు? ఇప్పుడు మ్యాంగో చూసాం కదా, మ్యాంగోకి కాయలు ఉన్నాయంటే కాయలు చూద్దాం ఒకసారి. పెద్ద చెట్టుకి చూసారా, చిన్న కాయ. అన్ని చిన్న చిన్న కాయలు ఉన్నాయి. చూసారా, ఈ కాయ అయితే పీకాను ప్రస్తుతానికి. తిని చూద్దాం ఎలా ఉంటుందో. బ్రహ్మాండంగా. సరే, ఇంత పెద్ద కత్తితే కట్ చేస్తాను మ్యాంగోని, ఇంత చిన్న మ్యాంగోని. చలో ఇట్లా కట్ చేద్దాం. చూసారా, ఇది తిందాం ఇప్పుడు. ఏంటిదా? సూపర్, పుల్ల పుల్లగా ఉంది. ఎలా వస్తుంది అంజీ? వాటర్ వచ్చేస్తాయి ఆటోమేటిక్. వాటరా? ఇంట్లో అంటే కన్నా వాటర్ కుల్ల అంటే మెయిన్ ముందర అది క్యాప్ లేదు కాబట్టి వాటర్ కదా. మూత మూసేస్తే సో కూర బాగా ఉడికిన తర్వాత లైట్గా ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా. ఏముంది చెప్పు? చికెన్ మసాలా చికెన్ కోసం అండి, ఫ్లేవర్ కోసం. ఎమ్మిగా రెడీ అవుతుంది. ఒక కుమ్మేస్తుంది కాకపోతే. చెప్తానా జనం? చెప్పు. సో గ్రేవీ కోసం లైట్గా కొన్ని వాటర్, మరి ఎక్కువ వద్దు, లైట్గా అంతే. గంట కరిగంత అది ఉండాలి కూడా. అంటే మసాలా వేస్తాం కదా, వాటర్ ఉంటే బాగా కలుస్తారు అట్లా. అంజీ, ఈ పొగ అంతా దాంట్లో పడితే ఏంటి? అది కూడా టేస్ట్ అంటావా? దుమ్ము ధూళి అంతా పడితే, బూడిద పడితే. చూద్దాం ముక్క ఉడికింది లేదా. ఇప్పుడు మా అన్న టేస్ట్ చేస్తున్నాడు. ఎలా ఉందిరా? బాగా స్పైసీగా ఉంది, అందుకే సో మనం బాగానే టేస్ట్ చెప్పు, ఎలా ఉందా? ముక్క ఉడికిందా లేదా?
ఒక 10 minutes ఉడకాలి. ఇంకా 10 minutes ఉడకాలంట. ఇప్పుడు అంజి వచ్చి ఆకులు పీకుతున్నాడు. ఏం ఆకులు అంజి ఇవి? టేక్ చెట్టు, టేక్ ఆకులు అంట. సో ఈ ఆకుల పైన ఇప్పుడు మనం వడ్డించుకుందాం. అది టేస్ట్ చూడలేదు ఒకసారి. వద్దు అంజి, నీ టేస్ట్ అది ఏం లే. మొత్తం నాటుకోడి ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నాటుకోడి అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆకుల్లో తిందాం. సో ప్లేస్ రెడీ చేస్తున్నాం ఇక్కడ కూర్చోవడానికి. సో మొత్తం మేము 4 members. టీ తాగేదానికి వస్తానంట. సో ఆకులు లైట్గా కడిగేసుకొని మరి వడ్డించుకుందాం, స్టార్ట్ చేద్దాం. కొంచెం వేసుకుంటారా అట్లా చూసారా ఎలా ఉందో? దాంట్లో తినేస్తుంది. నలుగురు అన్నట్లు వీడియో పోస్ట్ చూసారా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడం స్టార్ట్ చేస్తాం. అడే స్టార్ట్ చేయండి. స్టార్ట్ అందరూ. మీరు తిని చెప్పండి. మీరు ఫస్ట్ తినకుండా ఎట్లా రా చెప్పేది? తిను ఫస్ట్. ఒక పీస్ వేయరు, నువ్వు చేసారా? ఫస్ట్ మా అన్న తింటున్నాడు. ఎలా ఉంది? తిని తర్వాత చెప్పాలరా, తినకముందు చెప్పేస్తున్నావు. ఎలా ఉంది ఇప్పుడు చెప్పు. ఓకే నువ్వు అంజి. ఇంకా మనం పెద్ద ముక్క తీసుకున్నాం, ఇట్లా పెద్ద ముక్క తీసుకున్నాం ఉడికిందో టేస్ట్ చేయడానికి. తినకముందు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు అంజి, నువ్వు తిన్న తర్వాత ఇవ్వాలా? బాలన్నా మీరు ఒక పీస్ తీసుకోండి. ఎలా ఉంది? ఇప్పుడు నేను కూడా ఒక పీస్ టేస్ట్ చేస్తా. బాగుంది వేడిగా. కూర అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఇంకా భోజనం కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకా వడలు కూడా వచ్చేసినాయి. యాక్చువల్గా ఇదేంటి ఉగాది మరుసటి రోజు కదా, ఇదే ఉగాది మరుసటి రోజు. సో వడలు చేసుకున్నాము. ఆనియన్స్, పచ్చి పులుసు చూసారా? మా సైడ్ కడప సైడ్ బాగా ఫేమస్. పచ్చి పులుసులో కూడా తిందాం. టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాం మీకు. రైస్ ఉంది, రైస్ అంతా ఉంది. అది తినేటప్పుడు చూపిద్దాం. ఇంకా మటన్ ఇది ఇంట్లో నుంచి తీసుకొచ్చారు అన్నట్టు. చూసారా అన్ని ఆల్ సెట్ రెడీ. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు కలర్ రైస్, చట్నీ, పెరుగు పచ్చడి అన్నీ వేసుకున్నారు. ఇప్పుడు వైట్ రైస్ కూడా ఉంది. లెట్స్ ఎంజాయ్ ద డే.